వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు ఒక ఫ్యామిలీ ఏంటంటే బిగ్ టీవీకి రావడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళకున్న పాప ఏంటంటే ఒక అరుదైన వ్యాధితోనే బాధపడుతూ ఉన్నారు. చాలా హాస్పిటల్స్ కూడా తిరుగుతూ ఉన్నారు. అలాగే చాలా అంటే అటు పొలిటికల్గా కూడా ఏంటంటే వాళ్ళకి హెల్ప్ కావాలంటూ కూడా తిరుగుతూ ఉన్నారు. అయితే ఎటువంటి హెల్ప్ కూడా వాళ్ళకి అందలేదు. అసలు ఇంతకీ పాప ఎటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంది, ఇప్పుడు అంటే ఏ స్టేజ్లో ఉంది, అసలు ట్రీట్మెంట్ అసలు ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరు? పేరు వినోద్ కుమార్ అండి. వినోద్ కుమార్ గారు. పాప పేరు? విశ్రుత ప్రియ. విశ్రుత ప్రియ. విజయ అండి. విజయ గారు. ఓకే, నమస్తే అండి. అయితే పాప మొత్తం కూడా అసలు ఏ వ్యాధితో బాధపడుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి అసలు బాధపడుతుందండి? మా పాప విశ్రుత ప్రియాన్సి అండి. మా పాప సికిల్ సెల్ అనిమియా అనే వ్యాధితో బాధపడుతుంది. కిడ్నీ రిఫ్లెక్షన్ ఉంది, స్టోన్స్ కూడా వచ్చాయి, కిడ్నీలోనే స్టోన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మా పాపకి 5 years, 1 year, మా పాప 1 year బాగుంది. 1 year అయిన తర్వాత ఇవి బయటపడింది. ఓకే, అంటే ఎలాగా ఫీవర్ రావడమా లేకపోతే ఎలా బయటపడింది ఏంటి 1 year తర్వాత? 1 year బాగుంది, తర్వాత ఫీవర్, రిపీటెడ్గా ఫీవర్, 10 daysకి ఒకసారి, 15 daysకి ఒకసారి ఫీవర్, ఒక్కొక్కసారి తగ్గగానే 4-5 daysకి తగ్గగానే రిపీటెడ్గా ఊరికే ఫీవర్ వచ్చేది. మేము చాలా హాస్పిటల్స్ తీసుకెళ్ళాము, ప్రైవేట్ హాస్పిటల్లో. మాది అమ్మ వాళ్ళది వరంగల్, మాది మహిబాద్. మేము వరంగల్లో చాలా హాస్పిటల్స్కి తీసుకెళ్ళాము, మహిబాద్లో కూడా తీసుకెళ్ళాము. తీసుకెళ్తే అప్పుడు టెస్ట్లు చేసేది, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేశారు. నార్మల్గానే ఉంది, పాపకి మామూలుగా వైరల్ ఫీవరే కావచ్చు అని అన్నారు. తగ్గేది, మళ్ళీ రిపీటెడ్గా వచ్చేది. అప్పుడు మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం చాలా. ఒకనొక పరిస్థితిలో ఎంజిఎంకి తీసుకెళ్ళాము. ఒక 2-3 months అలా చూపెట్టి ఎంజిఎంకి తీసుకెళ్ళాము. ఆ రోజు కూడా సీరియస్ అయింది పాప, బాగా వామిటింగ్స్ చేసుకుంది, ఫీవర్ బాగా వచ్చింది. చేతిలో డబ్బులు లేకుండా మేము ఎంజిఎంకి తీసుకెళ్ళాం, వరంగల్ ఎంజిఎంకి తీసుకెళ్తే అడ్మిట్ చేసుకున్నారు. అప్పుడు ఫీవర్ తగ్గిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాం. అడ్మిట్ చేసుకుని 1 week అడ్మిట్ అయింది. 1 week ఆ టైంలో బ్లడ్ టెస్ట్లు ఏది చేసినా నార్మల్, పాజిటివ్ ఏం లేదు, నెగిటివ్ వస్తున్నాయి, అన్నీ బాగానే ఉంది అని అన్నారు. వైరల్ ఇన్ఫెక్షనే అన్నారు, ప్రతిసారి వైరల్ ఇన్ఫెక్షనే అన్నారు. మేము మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు 1 week తర్వాత. మళ్ళీ 2 daysకే మళ్ళీ ఫీవర్ వచ్చింది. మళ్ళీ ఫీవర్ వస్తే మళ్ళీ ఎంజిఎంకే తీసుకెళ్ళాము. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే రండి అని చెప్పారు. మళ్ళీ ఎంజిఎంకే తీసుకెళ్తే అప్పుడు బాగా ఫీవర్ వచ్చింది, యూరిన్ ఇన్ఫెక్షన్ అని బయటపడింది. ఫీవర్ తగ్గట్లేదు, బ్లడ్ తగ్గుతుంది పాపకి. బ్లడ్ తగ్గుతుంది అని ఎప్పుడు తెలిసింది అంటే ఇట్లనే సేమ్ మళ్ళీ ఫీవర్ రావడం, ఒక 1 day బాగుండడం, డిశ్చార్జ్ చేయడం, ఇట్లా ఒక 2-3 times అయిన తర్వాత సడన్ 1 of the day మళ్ళీ ఒక 2-3 times అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాము ఎంజిఎంకి. అసలు ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఒకసారి ఏ టెస్ట్ చేసినా బాగుంది అని వస్తుంది కదా, ఏ ప్రాబ్లం లేదని వస్తుంది. సో ఒకసారి మళ్ళీ ఏమైనా బ్లడ్ ఇట్లా ఏమైనా తగ్గుతుందా ఏంటి అన్నీ చెక్ చేద్దామని చెప్పేసి చేస్తే బ్లడ్ తక్కువ ఉంది. అసలు బ్లడ్ ఎందుకు తగ్గింది అనేది చెప్పి ఒక టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో ఏమొచ్చింది అని అంటే ఇలా సికిల్ సెల్ అనిమియా అని చెప్పేసి వచ్చింది. ఆ టెస్ట్ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఢిల్లీ పంపించారు, ఇక్కడ లేదండి ఆ టెస్ట్. అది పంపిస్తే 15 daysకి ఏమో వచ్చింది, రిపోర్ట్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇది ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. HPLC, అది ఐరన్ ప్రొఫైల్ అనుకుంటా. అప్పుడు బ్లడ్ ఎక్కించడం స్టార్ట్ చేసినాం. చెప్పారు మీకు ఎవరికన్నా అది ఉన్నా, మాకెవరికి లేదు మా ఫ్యామిలీస్లో అని. అంటే అది ఏంటంటే జీన్స్ పరంగా వస్తుందని చెప్పారా? నార్మల్గా ఫ్యామిలీలో ఎవరుకున్నా సరే అట్లా వస్తుంది అంటే మేనరికమా అని అడిగారు. కాదు, మాది మేనరికం కాదు, ఇట్లా పాపకి ఇట్లా సికిల్ సెల్ అనిమియా అని చెప్పారు. అంటే ఎలా సార్ 2 రోజులు ఉంటుంది అని అడిగాం. అంటే మాకు తెలియదు కదా సికిల్ సెల్ అనిమియా అంటే ఏంది అనేది మాకు తెలియదు. అప్పుడు మీరు ఏదో నార్మల్ డిసీజ్ అనుకొని ఎన్ని రోజులకు క్యూర్ అవుతుంది అంటే ఇది క్యూర్ అయ్యేది కాదమ్మా, ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అని అన్నారు. లైఫ్ లాంగ్ ఇంతవరకు అని కూడా లేదు, దానికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ కూడా లేదు, లైఫ్ లాంగ్ వాడాలని అన్నారు. పెళ్ళైనాక 3 yearsకి పుట్టింది పాప. ఒక్కతే పాప మీకు? ఒక్కతే పాప.
ఇట్లా ఎంజిఎంలో ఒక 6 months ట్రీట్మెంట్ చేయించాము. ఒక 1 month అయితే డైరెక్ట్గా పాప బ్రతకదన్నారు. ఎందుకు అంటే ఆ 1 monthలోని 8 times బ్లడ్ ఎక్కించారు. 8 times 1 monthలో ఎక్కిస్తే సీరియస్ అయిపోయింది పాప. సీరియస్ అయిపోయి నడవలేదు పాప. సీనియర్ ప్రొఫెసర్ వచ్చి నేను ఇలా చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను, ఎందుకంటే యాజ్ ఏ గవర్నమెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ డాక్టర్ అని బయటికి తీసుకెళ్ళిపోయి నేను ఒక సజెషన్ ఇస్తున్నా, ఇక్కడ నుంచి ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళిపోండి మంచి ట్రీట్మెంట్కి అంటే అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. నీలోఫర్కి వెళ్ళమన్నారు. నీలోఫర్ అయినా ఎంజిఎం అయినా అంటే సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది అని అన్నారు. అంటే ఇక్కడ హైదరాబాద్ నీలోఫర్ అంటే అక్కడ వరంగల్ ఎంజిఎం అయినా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటలే కదా, ఏదైనా ఇంతే ఉంటుంది ట్రీట్మెంట్ అని అన్నారు. అంటే మేము అప్పుడు ఆ టైంలో మా ఇల్లు అమ్ముకున్నాం. మళ్ళీ బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది. మళ్ళీ మెడిసిన్ డోస్ పెంచారు. అంటే కొందరు ఏమో చేస్తే బాగుంటది అని అంటున్నారు, లేకుంటే లైఫ్ టైం కూడా తక్కువ అంటున్నారు. లైఫ్ టైం 50-50 ఛాన్స్ అంటున్నారు, రిస్క్ అంటున్నారు. లేదంటే చేపియకుంటే లైఫ్ కూడా కొంచెం రిస్క్ ఉంటుంది, లైఫ్ టైం తక్కువ అని అంటున్నారు. పాపకి ఇప్పుడు 5 అంటే ఆపరేషన్ చేయించినా సరే యూజ్ లేదు అంటున్నారు. అంటే రిస్క్ అని అంటున్నారు. ఒకవేళ చేపించుకోకుండా టాబ్లెట్స్ వాడదాము అని అనుకుంటే లైఫ్ టైం కూడా తక్కువ ఉంటుంది అని అంటున్నారు. ఓకే, దానివల్ల మాకు ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లేదు. మంత్లీ ట్రీట్మెంట్కి కూడా మాకు తక్కువేం అవ్వట్లేదండి, మినిమం 30,000 to 40,000 అవుతుంది. అంటే పాపకి ఇదే కాకుండా కిడ్నీ ప్రాబ్లం కూడా ఉండేసరికి స్కానింగ్స్, ఎక్స్రేస్. కిడ్నీ ప్రాబ్లం ముందు నుంచి ఉందా లేకపోతే ఇది వచ్చిన తర్వాత మల్టిపుల్ గా యాడ్ అయింది? అది కూడా పుట్టిన తర్వాత ఈ బయటపడిన తర్వాతనే, ఈ సికిల్ సెల్ అనీమియా బయటపడిన తర్వాతనే అది కూడా బయటపడింది. అప్పటి వరకు బాగుంది మా పాప. అసలు పాపని చూస్తుంటే ఏంటంటే చాలా యాక్టివ్ గా ఉంది. చూసిన వాళ్ళు ఎవరు కూడా అరే పాపకి ఇది ఉందా అన్నట్టు కూడా ఎవరు గుర్తించలేరు. కానీ ఇదంతా ఇక్కడికి వచ్చాకనే మేము
మళ్ళీ ఇప్పుడు అది హార్ట్ క్యూర్ కూడా అయిందా? నీరు వచ్చింది. యూరిన్ ది ఏదైతే ప్రాబ్లం ఉండిందో అది లేదు, కొంచెం యూరిన్ క్యూర్ అయిందా? రిఫ్లెక్షన్ ఉంది. లేదు యూరిన్ దానివల్లనే అలా ఇన్ఫెక్షన్ అయింది. ఆ. అంటే మాకు MGM లో తెలియలేదు ఆ ప్రాబ్లం ఉంది పాపకని. ఉమ్. తర్వాత ఇలా స్కానింగ్స్ తీస్తున్నాము దాంట్లో స్కానింగ్ లో పెద్ద స్కానింగ్ రాస్తే దాంట్లో బయటపడింది మా పాపకి ఇలా ఉందని. ఉమ్. మళ్ళీ హార్ట్ కి కూడా నీరు వచ్చింది పాపకి, అది కూడా కొంచెం కవర్ అయింది. ఇప్పుడు ఇప్పుడు ఏం సో లేదు. ఏంటంటే ఒక ప్రాబ్లం అనుకొని మనం చూస్తే దాని నుంచి ఉమ్. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అవును. బయటపడుతున్నాయి అన్నమాట దీని అవును. ద్వారా. ఓకే. అదే ఏం తోచట్లేదు. మాకున్నది ఒక్కతే పాప. అంటే ఆపరేషన్ చేస్తే ఒకలా ఉంది, చేయకుంటే ఒకలా ఉంది. మా ఫ్యూచర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మాకు కొంచెం ఎలాగైనా కొంచెం సహాయం helpful గా చేయాలి. ఎవరైనా సాయం చేస్తే దాంతో మేము ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చేయించుకుంటాము. అనుకుంటున్నాం. మనకి మాకేమైనా బెటర్ ట్రీట్మెంట్ ఫ్యూచర్లో మాకేమైనా బెటర్ ట్రీట్మెంట్ బాగుంటుంది అని, సర్జరీ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు సర్జరీకి వెళ్తాము. ఉమ్. అప్పటి వరకు పాపకు ట్రీట్మెంట్ తీసుకోవడానికి మాకు ఇబ్బంది సహాయం అవుతుంది. చేయాలి. అదే పాపకి ఏంటంటే ఇప్పుడు అందాక ట్రీట్మెంట్ కోసం కొంచెం ఉమ్. సాయం అయితే నేను లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు కూడా మీరు ఒకటి అన్నారు కదా, ఇట్లా ట్రీట్మెంట్ కోసం వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు అని చెప్పి అవును. కూడా. అండ్ అది అది అసలు ఎలా జరిగింది ఏంటి ఒకసారి? అంటే మేము అదే ఫస్ట్ పాప సీరియస్గా ఉన్నప్పుడు ఇల్లు అమ్మేసినప్పుడు నేను అప్పుడు కోవిడ్ సెకండ్ టైం COVID ఆ second టైంలో time. ఇల్లు అమ్మేసినప్పుడు నేను చాలా మందికి ట్విట్టర్లో సెలబ్రిటీస్ ఉన్నారు కదండి, అంటే సోను సూద్ అప్పుడు అందరికి హెల్ప్ చేస్తున్నాడు కదా అని నేను సోను సూద్ గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఇట్లా పొలిటీషియన్ KTR, KCR, హరీష్ రావు అందరికీ ట్వీట్ చేశానండి. ఉమ్. నేను ట్వీట్ చేసిన ఒక 1-2 అవర్స్లో నాకు ముంబై నుంచి ఒక కాల్ వచ్చింది. నేను సోను సూద్ మేనేజర్ని మాట్లాడుతున్నా అని చెప్పేసి కాల్ చేసింది. కాల్ హిందీలో మాట్లాడుతున్నాను, నాకు హిందీ వస్తుంది. ఉమ్. కంప్లైంట్ ఇస్తే మళ్ళీ దాని చుట్టూ కోర్టుకి తిరగడం వెళ్ళాలి, మా- అది మా ఖర్చు. అదే పరిస్థితి ఉన్న బాలేదు. పరిస్థితుల్లో మళ్ళీ ఎందుకని మీరు లైట్ తీసుకున్నారు? మేము హాస్పిటల్లో ఉన్నాం కదా వదిలేయండి అని ఫ్యామిలీ ఉందంటే సరే అని మేము వదిలేసి అనుకొని వదిలేసుకున్నాం. ఉమ్. దాని తర్వాత కూడా హర్ష సాయి గారు కానీ నేను ఆయన వీడియోలు చూసి గూగుల్లో కొడితే ఒక నెంబర్ వచ్చింది. నేను మెసేజ్ పెట్టా, సార్ సో అండ్ సో ప్రాబ్లము అని అంటే నేను వాళ్ళ మేనేజర్ని అని చెప్పేసి ఒక 24 హర్ష అవర్స్ సాయి గారి మేనేజర్. అని చెప్పి ఒక అతను నాకు మెసేజ్ పెట్టాడు, వాట్సాప్ మెసేజ్ చాటింగ్ చేశాడు. మొత్తం చాటింగ్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు ఒక 1-2 అవర్స్లో సార్ ఒక 4 lakhs హెల్ప్ చేస్తాడు, దానికి యూట్యూబ్ రిజిస్ట్రేషన్ కట్టుకోవాలి,
అంటే ఒక్కో హాస్పిటల్ ఒక్కోలా చెప్తున్నారండి, ఏం చేయాలో అర్థం కాలే. అంటే మాకు ఫస్ట్లో తెలియదు, రిస్క్ అని చెప్పలేదు. ఫస్ట్ రిస్క్ అని తెలియదు, మేము బోన్ మ్యారో చేయించుకోవాలి, మా పాపను బతికించుకోవాలి, మేము ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు, మేము ఉన్నప్పుడే మా పాపను ఆపరేషన్ చేయించి మంచిగా చూసుకోవాలి అనేసి అందరి దగ్గరికి వెళ్ళాం. అందరూ మా కాన్స్టిట్యున్సీ ఫస్ట్ మినిస్టర్, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే మాట్లాడారు, నేను ఒకసారి సీఎం గారితో మాట్లాడతా అని చెప్పేసి అన్నారు. అట్లా 1 మంత్ తిరిగామండి. సడన్ నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా, నా ప్రయత్నాలు నేను ఆపుకోవట్లే. ఈ చేస్తున్న ప్రయత్నంలో కూడా ఉంటారు కదండి, ఇప్పుడు మీరు సీఎం గారిని కలవాలంటే నేను కల్పిస్తా తమ్ముడు అలా కూడా ఆయన కల్పించాలంటే సాయంత్రం టైం ఇవ్వాలి, కూర్చోబెట్టాలి, సరే ఖర్చు పెడతాం, మళ్ళీ వాళ్ళని తీసుకురావాలంటే కార్లో తీసుకురావాలి. ఇలా ఖర్చులు అవుతున్నాయి కానీ మాకైతే హెల్ప్ ఎక్కడ అవ్వట్లేదు. సో ఇంత మొత్తం ఒక పొలిటికల్గా 7 మెంబర్స్ని కలిసామండి. వాళ్ళ చుట్టూ తిరగడానికి మాకే అమౌంట్ ఖర్చు అయింది కానీ ఒక 1 రూపీ ఎక్కడి నుంచి మాకు రాలేదండి. ఎవరు కూడా అంటే మా దగ్గరకు వచ్చారు, పాపని తీసుకొని పరిస్థితి బాగాలేదు అని, మాకు కనీసం మా పాప చేతికి ఒక 1 ఎంపీ కూడా ఇవ్వలేదు, 1 రూపీ, ఒక 10 రూపీస్ కూడా ఇవ్వండి అని చెప్పేసి మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి మా కాన్స్టిట్యున్సీకి వెళ్ళడము, అక్కడ కలవడము. ఒక్క మాజీ ఎమ్మెల్యే గారు అయితే ఒక 10,000 రూపాయలు ఆర్థికంగా సాయం చేశారండి. ఒక 10,000 రూపాయలు, అంతకు మించి ఇంకెవరు మాకు చేయలేదు. ఇప్పుడు వేమనరేందర్ రెడ్డి సార్ అయితే ప్రయత్నం చేస్తా అమ్మ, నేను గవర్నమెంట్ నుంచి అయితే రావు, ఎవరైనా బిగ్ షాట్స్ తెలిసిన వాళ్ళు ఉంటే నేను మాట్లాడి చేపిస్తా అమ్మా అని చెప్పేసి స్పందించారు.
అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు పాపని చూసారు కదా, మ్మ్. ఇప్పుడు నిన్నటి నుంచి అయితే కొంచెం తనకి జలుబు ఫీవర్ ఉంది. ఇప్పుడు 2 months అవుతుంది మేము ట్రీట్మెంట్ చేయక. ట్రీట్మెంట్ చేయించారు. ఎందుకంటే మా దగ్గర కొంచెం డబ్బులు లేవండి ఫైనాన్షియల్గా. నేను చేసే ర్యాపిడో జొమాటోకి నాకు 30-40 వేలు రావండి. నాకు మంత్లీ ఒక 16,000 to 18,000, 16,000 నుంచి 18,000 వస్తాయి. మ్మ్. ఆ 18,000లో మేము రూమ్ కిరాయి కట్టుకుంటాం, మేము తినడానికి. మెడిసిన్ అయితే కొనుక్కొచ్చుకోగలుగుతున్నా అండి. ఇప్పుడు 2 months నుంచి మెడిసిన్ కొనుక్కొచ్చుకొని మెడిసిన్ వాడుతున్నాం పాపకి. మ్మ్. అదే పరిస్థితి ఉందండి. ఇప్పుడు 2 తనకి months నుంచి ట్రీట్మెంట్. హెల్దీ ఫుడ్ పెట్టడానికి, హెల్దీ ఫుడ్ పెట్టి మెడిసిన్ తీసుకొచ్చుకోవడానికి డబ్బులు ఉన్నాయి, కానీ మంచి ట్రీట్ అంటే ఇప్పుడు వెళ్ళాలి అని అంటే కంపల్సరీ మా దగ్గర ఒక 30,000 40,000 ఖచ్చితంగా కావాలి. 100% ఉంటేనే వెళ్ళి స్కానింగ్స్, రిపోర్ట్, అది బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు ఇవన్నీ చేపించి సార్కి చూపెట్టాలి, మేడంకి చూపెట్టాలి. మ్మ్. అలా చూపెట్టడానికి ఇప్పుడు ప్రజెంట్ మా అదే దగ్గర నెఫ్రాలజిస్ట్కి, హిమటాలజిస్ట్, ఇద్దరు డాక్టర్లు ఎవ్రీ మంత్ ఆమెను చూడాలి. మ్మ్. ఆ ఇద్దరు డాక్టర్లు చేసే టెస్ట్లు, అంటే వాళ్ళు రాసే టెస్ట్లకి ఆ అమౌంట్. అంటే నేను చూసిన ఊర్లో టెంపుల్ కట్టించారు, చాలామందికి హెల్ప్ చేశారు. సో మాకు కూడా హెల్ప్ అవుతుందేమో అని కలవడానికి ట్రై చేస్తున్నాం, కానీ అన్న ఎక్కడ ఉంటాడో తెలియక మాకు అడ్రస్ తెలియదు. ఇక్కడ ఇంటి అడ్రస్ ఊర్లో అంటే తెలుసు, అంటే మా ఊరు పక్కనే. మ్మ్. నేను చూసా, చాలామంది చెప్పారు అన్న వెళ్ళండి ఒకసారి, అన్నం కలవండి, హెల్ప్ చేస్తారు అని చెప్పి ట్రై చేస్తున్నా, కానీ కలవట్లేదు అన్న. ఓకే. అంటే కలవట్లేడు మీన్స్ ఏ టైంలో ఎక్కడ ఉంటాడో ఎక్కడ నాకు ఉంటారో తెలియదు. తెలియడం లేదు. తెలియదు. ఓకే. ఇంకోటి మీకు కూడా ఇక్కడ అడ్రస్ తెలియలేదు. తెలియదు. మ్మ్. కానీ ఊర్లో అయితే చాలా మందికి హెల్ప్ చేశారు వీళ్ళు. మ్మ్. టెంపుల్ కట్టించారు, అన్నదానాలు చేస్తారు. పండగలకి చాలామందికి ఇట్లా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి చాలామందికి చేశారు. అందులో మా ఫ్రెండ్ వాళ్ళ పాపకే చేశారు అన్న. చూశాను నేను సర్జరీ, అది ఏదో సమ్ ప్రాబ్లం ఉంటే మొత్తం కాస్ట్ అంతా పెట్టించుకొని అన్న చేశారు, విజయకాంత్ అన్న. ఓకే, ఓకే. సో కలవడానికి ట్రై చేస్తున్నా, కానీ ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉంటారో తెలియదు. మ్మ్. అన్న కలిసినా మాకు హెల్ప్ అవుతుంది ఎంతో కొంత. అదే. అంటే నేను అన్న అని ఎందుకు అంటున్నా అంటే, ఊర్లలో మాకు ఉంటుంది కదండి రిలేషన్షిప్, అన్న అన్న అని పిలవడం, ప్లస్ పొలిటికల్గా కూడా అన్న వాళ్ళ బ్రదర్ అక్కడ ఉంటారు కాబట్టి అట్లా అన్న అన్న అని పిలుస్తాం మేము. మ్మ్. సో ఏదైనా ఫైనల్లీ మీరు ఎవరి కోసం అయితే వెతుకుతున్నారో డైరెక్ట్గా మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడం అన్నది జరిగింది. ఎందుకంటే నేను ఆల్రెడీ నేను మాకు మిమ్మల్ని ఇక్కడికి కలిసాను వస్తే 100% హెల్ప్ అవుతుంది. బిగ్ టీవీ అనేది చిన్న 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 ఛానల్ లాగా కాదు. TV9, ఒక NTV, ఒక TV5 లాగా ఈరోజు బిగ్ టీవీ కూడా వన్ ఆఫ్ ద టాప్ 5 ఛానల్స్లలో ఒకటి. అండ్ ఇక్కడికి వస్తే మళ్ళీ మాకు విజయకాంత్ అన్న కలుస్తాడు, మాకు కొంచెం ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ అవుతుంది అనేది ఒక 100% మాకు బిగ్ టీవీ వల్ల అయితే హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మేము వచ్చాము. సో డెఫినెట్గా సార్ వీడియో చూస్తారు. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాము. అండ్ ఎవరు ఎటువంటి సైబర్ నేరగాళ్ళు కానీ ఎటువంటి ఫోన్లు చేసినా సరే ప్లీజ్ రెస్పాండ్ అవ్వకండి.
For more videos like this, subscribe Big TV channel.